ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం మా ప్రభువా. మా తండ్రి, నీ ప్రేమ చేతను కృప చేతను ఈ భూమి మీద నివసిస్తున్న మీ బిడ్డలందరినీ మీరు విడవకుండా ఎడబాయకుండా నీ కృపలోను ప్రేమలోను మమ్మల్ని అందరినీ భద్రపరుచుకుని సురక్షితంగాను క్షేమంగాను మమ్మల్ని అందరినీ మరి కాచి కాపాడి సంరక్షించిన విధానం బట్టి మరొకసారి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆరాధనలో భాగంగా ముందుగా కీర్తనలు పాడుతుండగా కీర్తనల పాటలోను మీ యొక్క ఆత్మ సహాయాన్ని మా అందరికీ అనుగ్రహించి నడిపించమని మరి చేరువచ్చిన కూడవచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు మరి జ్ఞాపకం చేసుకోండి మా ప్రభు. మరి ఇంకనూ రావాల్సిన వారు ఉన్నారు, వారందరి త్వరితను సంతోషంతో మీ సన్నిధినాన్ని మరి చేరడానికి వారు హృదయాలు తట్టి వారందరినీ మీ సన్నిధికి మరి నడిపించుకోమని మా ప్రభు ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ తద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోమని సమస్తాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ ఈ ప్రార్థన చేయించుకోమని యేసుక్రీస్తు ప్రవర్తన ప్రార్థించి వేడుకున్నామా మీ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆరాధన భాగంగా ముందుగా కీర్తనలు పాడుకుని దేవదేవుని స్తుతించుకున్నామండి. ముందుగా చిన్న కీర్తన పుస్తకం నుంచి 4వ కీర్తన పాడుకుందామండి. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికాను. కీర్తన పాఠానికి సహకరించాలి. చిన్న కీర్తన పుస్తకం నుంచి 4వ కీర్తన పాడుకుందామండి. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికాను. కీర్తన పాఠానికి రావాలి, సహకరించాలి. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాపముతో నిండి
ಸಗಿತಿವೆ ಓ ಲೇವಾಶ್ರಮ ಮಾತ ಸಗಿತಿವೆ ದೇವಾನೇ ಆವಾಜಮು నిర్మల క్షేరము వంటిది నిత్యాహారము వంటిది ఓ నిర్మల క్షేరము వంటిది నిత్యాహారము వంటిది నీ పాలతో మమ్ము పెంచే నీ తోటలో మమ్ము పెంచి నీ పాలతో మమ్ము పెంచే నీ తోటలో మమ్ము పెంచి నీ బలమును మాకియుమా ఓ నీ బలమును మాకియుమా దేవానిది ఆవాస్యము జీవితమాకు దొరికెను సుత్తే మెత్తన చేయు విత్తనమై ఫలించును సుత్తే మెత్తన చేయు వేదనమై ఫలించును ఖడ్గము వలె దోయుచు కలుషములను పోయుచు ఖడ్గము వలె దోయుచు కలుషములను పోయుచు నీ మహిమను మాకియుమా ఓ నీ మహిమను మాకియుమా అర్థమము జీవితమాకు దొరికెను అర్థము వలె దేతనమము అగ్ని వలె కాల్చును చేద్దాము అర్థము వలె దేతనమము అగ్ని వలె కాల్చును చేద్దాం నీ వాక్యము వివరించే మాలోటును సవరించి నీ వాక్యము వివరించే మాలోటును సవరించే నీ రూపము మాకియుమా ఓ నీ రూపము మాకియుమా దేవానిదే ఆవాస్యము జీవితమాకు దొరికెను హల్లెలూయా 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 అదే నుంచి అదే పాడుకోండి ఏమో మీరు కూడా డబ్బు ఏంటంటే అది నుంచి ఏమో మీరు కానీ భయపడను నేను ఎవరి
నా తండ్రియో నా తల్లియో ఆకలిలో మనసినను ఆకలమందు జీవిను అతను యెహోవా నన్ను చేరనీయనా. ఆకలమందు జీవిను అతను యెహోవా నన్ను చేరనీయనా. యెహోవా నాకు కొండయు నాకు ఆశ్రయము నీవే. ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. యెహోవా నాకు ఎలుగాయే. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనలను గ్రహించే. నీ మార్గములలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము. నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము. యెహోవా నాకు ఎలుగాయే. యెహోవా నాకు రక్షణయే. మొదట అదే చికెట్ బస్సులు వచ్చి 12 పాడుతున్నాను. ఎల్లవేళలకు కష్టకాలం ఉంటుంది. అదే చికెట్ బస్సులు వచ్చి 12 పాడుతున్నాడు. ఎల్లవేళలకు కష్టకాలం ఉంటుంది. ఎల్లవేళలకు కష్టకాలమందు వరముండాలి స్తుతింతుం. ఎల్లనూ నీవే నాకెల్లరన్ వల్లపడవే మరింప. ఎల్లనూ నీవే నాకెల్లరన్ వల్లపడవేమి మరింప. విమోచకుడాను విమోచకుని రక్షకుడవు రక్షణ నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండయే స్తుతింతుము.
చివరిగా అదే చరిత్ర పుస్తకం నుంచి 22వ పాడుతున్నామండి. బాస్త్రీలను సిలువలో పాపించారు. చివరిగా చరిత్ర పుస్తకం నుంచి 22వ పాడుతున్నామండి.
సిల్లెను సిలువలో పాపక్షమా. ఇంతవరకు మరి కీర్తన పాడుకొని తండ్రి దేవుని స్తుతించుకున్నామండి. మరి ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయడం వాక్య పఠనం వాక్య భాగము. మరి కీర్తన పాఠానికి సహకరించిన ప్రతి సహోదరు కూడా మరి ప్రభుపేట నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తానండి. మరి ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్య పఠనం వాక్య భాగము మీ అందరికీ తెలిసిందే. మరి జకర్యా గ్రంథం నుంచి 9వ అధ్యాయము ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్య పఠనం వాక్య భాగము ప్రవక్త జకర్యా గ్రంథం నుంచి మరి 9వ అధ్యాయము 9వ వచనం. మరి మన మధ్య మరి భావనరావు బాబు లేఖన భాగాన్ని చదివి వినిపిస్తాడు. నీ రాజు నీతిపరులను రక్షణను దీనిపై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు. లేఖన భాగాన్ని మరి చదివి వినిపించిన సహోదరుడు రావు బాబుకి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తానండి. లేఖన భాగాన్ని వివరించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని లేఖన భాగాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం మా ప్రభా. మరి ఎంతవరకు మరి కీర్తన పాటలో మీ యొక్క ఆత్మ సహాయాన్ని మా అందరికి అనుగ్రహించి మిమ్మల్ని స్తుతించడానికి కీర్తించడానికి మా అందరికీ అనుగ్రహించినటువంటి కృపను బట్టి మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభా మరి చదవబడినటువంటి లేఖన భాగాన్ని వివరించుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని మా అందరికీ మరి అనుగ్రహించి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి శ్రేష్టమైన సంగతులు తండ్రి మరి వివరించుండగా బోధించుండగా నీ కృపను ప్రేమను అనుగ్రహించి మరి విత్తపడేటువంటి వాక్యం మరి హృదయాల్లో విత్తపడి తద్వారా ఫలించడానికి ఆత్మీయంగా బలమును అందుకోవడానికి వాక్యపు వెలుగులో నడవడానికి తండ్రి మీరే కృప చూపించి నడిపించమని మరి చేరువచ్చిన ప్రతి ఒక్కరిని మరొకసారి పేరు పేరు మరి జ్ఞాపకం చేసుకోండి మా ప్రభా. ఇంకా ఎవరైనా రావడం వారు ఉంటే వారందరినీ మరి త్వరితగతిన మీ సన్నిధికి మరి తోడుకొని రమ్మని మరి ఈరోజు తలపెట్ట ప్రతి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్తాన్ని మా ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ పాసం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థించి వేడుకున్నామా ప్రియ పరలోకపు తండ్రి. ముందుగా ఈ సమయాన్ని నాకు అనుగ్రహించినటువంటి మరి తండ్రి అయిన దేవునికి మారినటువంటి యేసుక్రీస్తు ప్రభువుపేట మరి చేరువచ్చిన మరి కూడి వచ్చిన మరి ప్రతి ఒక్కరు కూడా నా శుభావందనాలు తెలియజేస్తానండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవదేవుడు ఆయన కృపతోనూ ప్రేమతోనూ మనందరినీ నింపి ఆయన చాచిన హస్తంతో బాహుతో మనందరినీ కాచి కాపాడి సంరక్షించుకున్నటువంటి విధానం బట్టి మరొకసారి మనం దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బదులమై ఉన్నామండి. ఈరోజు మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని, ఎందుకంటే అందరికీ తెలిసిందే ఈరోజు అంటే లేఖనాల్లో మనకి దీని ప్రస్తావన లేకపోయినా ప్రతి క్రైస్తవుడు కూడా చాలా సంఘాల డినామినేషన్ వారు ఎక్కువగా మరి ఆచరించేది పాటించేది అంటే ఈ మట్టల ఆదివారం ప్రస్తావన ఈ గ్రంథంలో లేదు, కానీ దాని ఏముంది మట్టల ఆదివారం గురించి ప్రత్యేకంగా లిఖించబడలేదు, కానీ దాని గురించినటువంటి సమాచారం మాత్రం ఉంది. ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఆచరిస్తున్నారు, ఒక ఆచారంగా ప్రతి సంవత్సరం చేస్తున్నారు. కానీ ఇప్పుడు సపోజు చిన్నపిల్లలు చాలా సంతోషంతో ఈత కోసుకొచ్చి పువ్వులు గుచ్చుతారు కదా, మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతారు, అమ్మాయి ఎందుకు చేస్తున్నావు, ఎలాగని అడిగితే ఏం చెప్తారు? ఈరోజు పాఠం ఏదో మనం ఆచరిస్తున్నాము పండగని కాదు, కానీ అసలు దాని గురించి ఏముంది సమాచారం బైబిల్లో? ఎందు నిమిత్తం ప్రతి ఒక్కరూ సంవత్సరం ఈస్టర్కి వారం రోజులు ముందు వచ్చే ఆదివారం మట్టల ఆదివారం పేరు పెట్టుకున్నారు. గ్రంథంలో అయితే లేదు, కానీ దానికి సంబంధించిన ప్రతి సమాచారం కూడా ప్రతి ఒక్క విషయం కూడా పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి.
సో మనం జస్ట్ అంటే దాన్ని ఏమంటారు, జ్ఞాపకం చేసుకుంటున్నాం అంతే. అసలు ఎందుకు చేసుకుంటున్నారు అని మీ పిల్లలు అడుగుతారు. అడిగితే ఏం చెప్తారు చెప్పండి? చెప్పాలి. లక్ష్మి హర్ష అడిగాడు నిన్ను, అమ్మాయి ఏంటి అందరూ అవి అట్టుకుని వెళ్తానంటే ఏం చెప్తావు? చెప్పాలి. ఎవరు చెప్తారు? అది ఏమని చెప్తారు? అంటే మనం చెప్పడానికే సమాచారం అవసరం. అసలు ఏంటి బైబిల్ గ్రంథంలో ఏముంది, అందరూ ఈ పట్టుకుని ఎందుకు ఇదవుతున్నారు, ఏటాటా ఎందుకు పండగ చేస్తున్నారు ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి ఈరోజు. అవునా? అందు నిమిత్తమే. సో ముందుగా దీన్ని ఏమంటున్నారు కొంతమంది పూర్వీకులు, ఖర్జూర చెట్ల కొమ్మల ఆదివారం అని కూడా అన్నారు. ఎందుకంటే మనకు ఖర్జూరం చెట్లు ఉండవు కాబట్టి ఈత చెట్లు కోసుకొచ్చి దానికి గుచ్చి చేస్తున్నారు. సో ఇవేం పాటించవసరం లేదు. కాకపోతే దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం ఈరోజు. అసలు ఏంటి, ఎందు నిమిత్తమో చాలా చక్కగా నాకు ఈ ఆటము తయారు చేసుకోవడానికే వారం రోజులు సరిపోలే. నేను నమ్ముతారా? ఈవెన్ నిన్న రాత్రి కూడా 1 గంట అయింది నాకు. ఎందుకంటే పర్ఫెక్ట్గా చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. అబద్ధం అంటే సత్యం ఉన్నదన్నట్టు చెప్పాలి. అసలు ఏముంది, అంతేగాని మనం ఏదో పైన చెప్పుకుని వెళ్ళిపోతే అర్థం అవ్వదు. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరికి అర్థం అవ్వదండి ముందు. సో ఇంత టైం తీసుకుని పరిశీలన చేసి పరిశోధించి ఒక ప్రసంగం తయారు చేయడం అంటే చాలా ప్రయాసతో కూడుకుంది నాకైతే. ఎందుకంటే పైన చెప్పుకుంటే వెళ్దాం, దీని గురించి పూర్తి అవగాహన ముఖ్యంగా క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి తెలుసుకోవాలనే ఉద్దేశం. అవునా? ముందుగా జకర్యా గారు మాట్లాడుతున్నారు. ఏమని? ప్రవక్త అయినటువంటి జకర్యా గారు మనం చదవబడిన లేఖన భాగంలో చూడండి. సియోను నివాసులారా. సియోను అంటే యెరూషలేమునే సియోను. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎవరు ప్రవచించారు? ఒక ప్రవక్త గారు జకర్యా గారు ప్రవచించారు. సో ఈ ప్రవచనం నెరవేర్పు మనకి ఎక్కడ కనపడుతుంది? 4 సువార్తల్లో. జాగ్రత్తగా వినండి, చాలా చక్కగా ఉంటుంది పాఠం ఈరోజు. మీకు మొత్తం అర్థమైపోద్ది. ఈరోజు మాట్లాడుతున్న ఎందుకు ఊరేగుతున్నారో ఏంటి, దీని అర్థం ఏంటి, దీని పరిస్థితి ఏంటి అనేది తెలిసిపోద్ది. ఎందుకంటే ఒకటే, మీరు ఏమన్నా చేస్తున్నారంటే దానికి అర్థం ఉండాలి. అవునా? తెలిసి చేయాలి. తెలిసి తెలియకుండా చేస్తే దానికి వాల్యూ ఉండదు. అవునా? ఇప్పుడు సపోజ్ ఒక పండగ చేస్తున్నామమ్మా, ఓ పండగ చేస్తున్నాం. సపోజ్ క్రిస్మస్ అనగానే పిల్లలందరూ గుర్తొచ్చేది ఏమని? క్రీస్తు నేడు పుట్టెను, అందరికీ తెలిసిందే. సో చాలా విషయాలు తెలిసిపోతాయి. సో మట్టల ఆదివారం గురించి కంప్లీట్ అవగాహన లేదు. ఎందుకు కోసుకొస్తున్నారు, ఎందుకు పూలు కూర్చుతున్నారు, ఎందుకు చర్చిలకి తీసుకొస్తున్నారు అని తెలుసుకోవాలి. అవునా? సో 4 సువార్తల్లో ప్రత్యేకించి దీన్ని సందర్భాలను మనం చూద్దాం ఒకసారి. ముందుగా మత్తయి సువార్త నుంచి మొదలు పెడదాం. మత్తయి సువార్తలో చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి మనం ఒకసారి చదువుకుంటే 4 సువార్తలు చూద్దామండి ముందు త్వరగా. మత్తయి సువార్త 21వ అధ్యాయము ఒకసారి మనం చూసినట్లయితే, తరువాత చూడండి, యెరూషలేముకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు, చూడండి బేతనియాకి చాలా దగ్గర. బేతని అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? మార్తా మరియలు గుర్తుకు రావాలి, కుటుంబం, వారి గృహం. అంటే చాలా బెత్పగేకు బేతనీకి చాలా వాకబుల్ డిస్టెన్స్. అట్ ది సేమ్ టైం ఇక్కడ బెత్పగే బేతనియాకి కోసెడు దూరం, అంటే అది కూడా వాకబుల్ డిస్టెన్స్. ఏది? యెరూషలేము. ప్రభు చాలా దగ్గరగా ఉంటుంది మందిరానికి. అంటే యెరూషలేము మందిరానికి వెళ్ళటానికే రావటానికి దగ్గర ఉన్నటువంటి ఇల్లు బేతనీ మరియ గృహం. తరచూ ఎక్కువగా కుటుంబాన్ని ఇష్టపడ్డాడు, గృహాన్ని ఇష్టపడ్డాడు. తరచూ అక్కడే బస చేస్తూ మందిరానికి వెళ్ళడానికి చాలా దగ్గరగా ఉంటుందని ప్రభు అక్కడే వారితో. సో ఆ బెత్పగే బేతనియా చాలా దగ్గర అనమాట. సో ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే
కట్టబడిన ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. సో మీ అందరికీ తెలిసింది ఇది. సో శిష్యులు చెప్పి మీరు పలానా గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఓ ఇంటి దగ్గర గాడిద పిల్ల కట్టి ఉంటే దాన్ని ఇప్పుకు రండి అని చెప్తాడు. అవునా? చెప్పినప్పుడు చూడండి ఎందు నిమిత్తం చెప్పాడు. 4వ వచనం చూడండి, ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా అంటే చూడండి, ఇదిగో నీ రాజు సాత్వికుడే, గాడిదను భారవాహక పశుపిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తె చెప్పుడు. ఇది ఎక్కడదే ప్రవచనం? జకర్యా గారి ప్రవచనం. అంటే కిందే చెప్తున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు 4వ వచనంలో ప్రవక్తల వలన చెప్పబడింది నెరవేరినట్లు. చాలా మంది ప్రవచనం నెరవేర్పు అంటారు. సో ప్రవచనం నెరవేర్పే ఖచ్చితంగా, కాదన్న దగ్గర విషయం ఏం కాదండి. ఖచ్చితంగా ప్రవచనం నెరవేర్పు కొరకే. మరలా ఇదే సందర్భాన్ని 4 సువార్తలు అన్నాం కాబట్టి మార్కు సువార్తకు వద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. వారు యెరూషలేముకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీరు ఎదుటనున్న గ్రామంకు వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల కనబడను, దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడను కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. సో మార్కు సువార్తలకు వచ్చినప్పటికీ మీరు చదివేటప్పుడు పరిశీలన చేయండి. మత్తయి సువార్తలోనేమో గాడిద పిల్ల అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే అంతా ఒకటే. అంటే అందరూ ఒక దిక్కున కూర్చొని రాసింది కాదు కదా, పరిశుద్ధాత్మ ప్రేమ ద్వారా ఆయా ప్రాంతాల నుండి రాసింది. అవునా? పుస్తకాలండి. ఇక్కడ ఏమంటాడు? గాడిద పిల్ల విప్పుకుని రమ్మన్నాడు. అక్కడేమో గాడిద పిల్ల రెండింటిని విప్పుకు రమ్మన్నాడు. ఇక్కడ మార్కు గారు ఏం చెప్తున్నారు? ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ గాడిద పిల్ల కనపడను, దాని మీద ఏ మనుషుడు ఎన్నడను కూర్చోలేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే పిల్ల అంటే చిన్నపిల్ల కాదండు. పిల్లలు అనగానే మనకు ఇంత అనుకుంటారు. అంటే ఒక యుక్త వయసుకు వచ్చిన పిల్ల, అది దాని పిల్ల అంటాం మనం. అవునా? ఇప్పుడు మన యవనస్తులు పిల్ల ఉన్నారు, ఆడ కూడా పిల్ల అంటాం మనం. టీనేజర్స్ కూడా పిల్ల అంటాం. సో ఆ గాడిద దాని పిల్ల కూడా ఉంది. అంటే పిల్ల అంటే చిన్నపిల్ల కాదు, అది దాని మీద ఎవరు కూడా ఇంతవరకు కూర్చోలేదు. అంటే మన వాడుక భాషలో ఎవరు ఓపెన్ చేయలేదు. అవునా? ఒక వస్తువు కొంటాం, దాన్ని ఇంకా ఎవరో విప్పలేదు. సో ఫోన్ అన్నా ఏదన్నా మనం మన వాడుక భాషలో చెప్పుకోండి. అంటే దాని మీద ఎవరు కూర్చోలేదు. సో అదొకటి మీరు జ్ఞాపకం చేసుకోండి, అదొకటి మనసులో ఉంచుకోండి. ఎవరో కూర్చోలేదు, గాడిద పిల్ల. అవునా? సో లోకా గారి దగ్గర వద్దాం. లోకాసు వార్తలో 19వ అధ్యాయము, లోకాసు వార్త 19వ అధ్యాయము 29 నుంచా? మరి సేమ్ చూడండి 29వ వచనం. లోకా గారు కూడా ఆయన ఒలీవ కొండ దగ్గర ఉన్న బేతనియ అను గ్రామం సమీపం వచ్చినప్పుడు తన శిష్యులిద్దరిని పిలిచి, మీరు ఎదుటిన్న గ్రామంకు వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుషుడు ఎన్నడును కూర్చుండలేదు. సో ఈయన కూడా ఒక గాడిద పిల్ల, దాని మీద ఎవరో కూర్చోలేదు. సో పాయింట్ మీరు అలా మనసులో ఉంచుకోండి. సో మార్కు గారు లోకా గారు గాడిద పిల్ల, దాని మీద ఎవరు కూర్చోలేదని చెప్తున్నారు. అవునా? మరలా మనం చివరి సువార్త యోహాను సువార్తకు వద్దాం. 12వ అధ్యాయము యోహాను సువార్త పరిశీలన చేద్దాం. 4 సువార్తలో 12వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుంటా వస్తే చూడండి, మరునాడు ఆ పండుగకు వచ్చి బహుజన సమూహము యేసు యెరూషలేముకు వచ్చున్నాడని విని ఖర్జూరపు మంటలను పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడును గాకని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండాను. సో 4 సువార్తలు చూసాం మనం. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు గాడిదని ఎక్కారా, పిల్ల మీద ఎక్కారా? వినబడతలేదు, చెప్పాలి.
గాడిద మీద కూర్చున్నారా? గాడిద పిల్ల మీద కూర్చున్నారా? ఆ? గాడిద పిల్ల మీద కూర్చున్నారు. ఎందుకంటే 2 సువార్తలో మనకు కనపడుతుంది. మార్కు గారు, లోకా గారు ఏం చెప్తున్నారు? ఆ గాడిద పిల్ల అని చెప్తూ ఆ గాడిద మీద ఎవ్వరు కూడా కూర్చోలేదు. అంటే అది ఎలా ఉంది? ఆ గాడిద ఎలా ఉంది? పవిత్రమైంది. అది ఎవరు కూర్చోలేదు, దాన్ని ఎవరు ముట్టలేదు. సో పవిత్రమైంది అంటే ఒక పరిశుద్ధుడు దాని మీద ఆసీనుడు అవ్వాలంటే, కూర్చోవాలంటే అది పవిత్రమైనదిగా ఉండాలి. ఎవ్వరు కూడా దాన్ని అపవిత్రం చేయకూడదు. సో ఆ పవిత్రమైనటువంటి గాడిద పిల్ల మీదే ఆయన ఎక్కి యెరూషలేముకి రాబోతున్నాడు. అంటే వస్తున్నాడు, ఎంటర్ అవుతున్నాడు. ఎక్కడి నుంచి? బేతని అనే గ్రామం నుంచి, అంటే వాకబుల్ డిస్టెన్స్. అక్కడ గాడిద పిల్ల. సో ఆ గాడిద పిల్లని కట్లు విప్పి తీసుకురమ్మన్నాడు. సో మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, కట్లు విప్పడం అనేది సాదృశ్యమే. అది కూడా. సో గాడిద కూడా సాదృశ్యమే. నేను ఆల్రెడీ చెప్పినట్టు అనేది చెప్పానా? కట్లు విప్పడం ద్వారా దానికి సాదృశ్యం ఏంటి? మన పాపమనే బంధకాలు, అంటే కట్లు విప్పుతున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దానికి సాదృశ్యంగా ఆ గాడిద పిల్ల కట్లు విప్పి తీసుకురామన్నాడు. సో గాడిద సాదృశ్యం ఇంకా ఎవరికి చెప్పలేదు. ఎవరో గాడి దేనికి సాదృశ్యంగా ఉంది? ఇదేంటి ఇంత చాలా ఈజీ. అది ఆ గాడిలో ఎవరో కాదు. ఇప్పుడు గాడిద కట్లు ఇప్పమన్నారు, గాడిద పిల్ల కట్లు ఇప్పి తీసుకురమ్మన్నారు. కట్లు పాపం అనే బంధకం అనే కట్లని చాలా చక్కగా చెప్పారు. ఆ గాడిద ఎవరై ఉన్నారు? మనమే. గాడిద మనం అన్ని రకాలుగా వాడేస్తాం. గాడిదలా ఉన్నాం, అడ్డగాడిదలా ఉన్నాం, గాడిదలా ఉన్నాం అని తరచు వాడమా? అవునా? సో ఆ గాడిదలు మనమే. సో గాడిద స్వభావం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది. అది దానికి చురుకుదనం ఉండదు. చురుకుదనం ఉండదు. ఒక రకం చెప్పాలంటే మొద్దే. అంటే ఎంత బరువు వేసినా మోసుకుపోద్ది అంతే. ఎక్కడున్నది అక్కడే ఉండదు. కథలతో మెదలతాం. అవునా? వర్షం వచ్చినా, వాన వచ్చినా అక్కడే ఉంటుంది. ఎక్కడ కథలతో మెదలదు. సో ఆ గాడిద మీద కూర్చుని ఆయన యెరూషలేము వీధుల గుండా నడుస్తూ వస్తున్నారు. వచ్చేటప్పుడు ఏం చేశారు యూదులందరూ? ఏం చేశారంట చూడండి. ఖర్జూర మట్టలు పట్టుకొని ఆయనని ఎదుర్కొని పోయి, జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. ప్రభు పేరట వస్తున్నటువంటి ఇజ్రాయేల్ రాజు స్తుతింపబడును గాక. ఎవరి ఇజ్రాయేల్ రాజు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన రాజు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఆయన ఇప్పుడు రాజు ఏంటి? ఆయన సకల యుగంలో కూడా రాజే. ఆయన రాజుగానే పుట్టాడు. అవునా? ఆయన రాజుగానే పుట్టాడు. ఆయన భర్తే రాజు. ఆయన పుట్టుకతోనే రాజు. కాదా? అందుకనే జ్ఞానులు వచ్చి రాజు దగ్గరికి వచ్చి, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగారు. అంటే వారికి తెలిసింది ఒక రాజు జనిస్తున్నాడు. ఎందుకంటే మేము ఆకాశంలో మహా అద్భుతమైనటువంటి సూచన మేము కనులారా వీక్షించాము. అది ఒక గొప్ప రాజును సూచిస్తుంది, రాజు పుట్టుకను సూచిస్తుందని వెంటనే సరాసరి వెళ్ళిపోయారు రాజుగారి దగ్గరికి. వెళ్ళి అడిగేశారు, ఏమని? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆయన భర్తే రాజు, పుట్టుకే రాజుగా పుట్టాడు. ఆయన పెరిగి యెరూషలేముకి రాజు అయ్యి విజయ ద్వానాలతో చక్కగా ఉత్సాహంతో సంతోషంతో ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేము వీధులకు వచ్చినప్పుడు ఆ గాడిద మీద ఆసీనుడై చూడగానే అందరూ మహాపట్టరాని సంతోషంతో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు అందరూ కూడా ఏం చేశారు? జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడును కాక. అక్కడికి ఇజ్రాయేలు రాజు అని అంటున్నారు. ఎందుకు ఇజ్రాయేలు రాజు అని అంటున్నారు వీళ్ళు? ఒకసారి మనం పరిశీలన చేస్తే మరలా గ్రంథం వైపు చూసినట్లయితే ధర్మశాస్త్రం ప్రకారము, అంటే ఇజ్రాయేలు రాజులందరూ రాజు అయినప్పుడు గాడిద మీదే వారు ఆసీనుడై
పట్టాభిషేకం అందుకుంటారు. సో 2 సందర్భాలు మనకు కనపడతాయి. మొట్టమొదటిగా సొలొమోను గారు రాజు అయినప్పుడు ఈ సన్నివేశం కనపడుతుంది. అలాగే రెండోదిగా యెహోషాపాతు కుమారుడు యాహు రాజు అయినప్పుడు కూడా ఈ 2 సందర్భాలు కనపడతాయి. మట్టలు పట్టుకోవడం, కొమ్మలు పట్టుకోవడం, అలాగే దారి పొడిగిన బట్టలు పరచడం అనేది మీకు యాహు రాజు అయినప్పుడు ఆ సందర్భం కనపడుతుంది. సో మొదటగా మనం అసలు ఇజ్రాయేల్ రాజు ఎప్పుడైతే గాడిద మీద కూర్చున్నప్పుడే రాజుగా సూచిస్తుంది. యాక్చువల్గా రాజు గుర్రం మీద తిరుగుతాడు, అవునా? సో రాజు గుర్రం ఎక్కినప్పుడు దానికి ఏది సూచన? రాజు గుర్రం ఎక్కాడంటే ఖచ్చితంగా ఏం అర్థం చేసుకోవాలి? యుద్ధానికి బయలుదేరుతున్నాడు. యుద్ధానికి గుర్తుగా గుర్రాలు సూచింపబడుతున్నాయి. సో ఇక్కడ ఇజ్రాయేల్ రాజు గాడిద పిల్ల మీద ఎక్కినప్పుడు రాజే ఖచ్చితంగా పట్టాభిషేకం చేయాల్సిందే. సో చూడండి, మొదటి రాజులు ఆ సందర్భానికి జ్ఞాపకం చేసుకోండి. మొదటి రాజులు మొదటి అధ్యాయంలోనే ఉంటుంది అనుకున్నాం. చూద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథం ప్రతి ఒక్కరూ తేండి, చాలా చక్కగా అర్థమవుతుంది మీకు. మొదటి రాజుల గ్రంథం చూడండి, ఇక్కడ సందర్భం ఏంటంటే బత్షెబ ద్వారా కనిపంటి సొలొమోను గారు దావీదు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు మరి వారసుడు సొలొమోను గారు రాజు అవ్వాలి కదండి. కానీ సొలొమోను గారు కాకుండా అదోనియా రాజు అయ్యి అందరూ అదోనియా చిరంజీవి అవునుగా కానీ పలుకుతున్నప్పుడు బత్షెబ చెవిని పడుతుంది. బత్షెబ కోపం వస్తుంది. ఇదేంటిది? దావీదు గారి దగ్గరికి వెళ్ళి, ఏంటిది నా కొడుకు రాజు అవ్వకుండా, నీ వారసుడు రాజు అవ్వకుండా అదోనియా రాజు అవడం ఏంటి? నేను విన్నాను ఆ స్వరం, చిరంజీవిగా అవునుగాక స్తుతింపబడుగా కానీ కేకలేస్తున్నారండి. ఆయన స్థానంలో మన కొడుకు ఉండాలి కదా, సొలొమోను ఉండాలి కదా అని అన్నప్పుడు వెంటనే దావీదు, సో మీరు మొదటి అధ్యాయం ఇంటికి వెళ్తే బాగా అర్థమవుతుంది. సొలొమోను రాజు ఏం చేస్తాడు వెంటనే చూడండి, 33 నుంచి చదువుకుంటాం మనం ఒకసారి. 32 నుంచి వస్తే చూడండి, ఎప్పుడైతే వినపడద్దో అప్పుడు రాజైన దావీదు ఏం చేస్తాడో, యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను నా యొద్దకు పిలువమని సెలవీగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. సో ముగ్గురిని పిలిచినప్పుడు ముగ్గురు వస్తారు. వచ్చినప్పుడు అంతటి రాజు ఏం చెప్తాడు వారికి? మీరు ఏలినవాడవైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచరి గాడిద మీద ఎక్కించి గీహోనుకు తీసుకుని పోయి యాజకుడైన సాధకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇజ్రాయేలు మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తర్వాత, సో నా కంచర గాడిద మీద ఎక్కించి మీరు ఏం చేయాలి? ఇజ్రాయేల్ రాజుగా పట్టాభిషేకం అంటే రాజుగా చేయాలి అంటే గాడిద మీద ముందు ఎక్కించాలి. ఒక ఇజ్రాయేల్ రాజు అవ్వాలంటే గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగించి, అంటే అందరూ ద్వానాలతో సంతోషంతో పండగ వాతావరణంతో బట్టలు పరిచి దాని మీద ఆ రాజుని నడిపించి తైలంతో పట్టాభిషేకం చేస్తే రాజు అవుతాడు. సో చూడండి 39వ వచనంలో కూడా చూడండి, చెప్పిన వెంటనే యాజకుడైన సాదోకు గుడారం నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకము చేశాను. చూడండి అప్పుడు ఏం జరుగుతుంది చూడండి, అప్పుడు వారు బాకా వదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి యోగునిగా కానీ కేకలు వేసిరి. నాదనంతో సంతోషంతో కేకలు వేశారని మనకు కనపడుతుంది. 44వ వచనం చూడండి, అదే వచ్చేయండి చూడండి. 44వ వచనంలో రాజు యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను కెతీలును పెలేతీలను అతనితో కూడా పంపగా వారు రాజు కంచరి గాడిద మీద అతన్ని ఊరేగించిరి. సో ఊరేగించి పట్టాభిషేకం చేశారు. అంటే ఒక రాజుగా, ఇజ్రాయేలుకు రాజుగా అవ్వాలంటే ముందుగా కంచరి గాడిదని ఎక్కించాలి. ఏం చేయాలి? హర్షధ్వానాలతో ఊరేగిస్తూ తైలపు కొమ్ముతో తల మీద తైలాన్ని వేసి పట్టాభిషేకం చేయటం ద్వారానే రాజు అవుతారు. అర్థమైందా? ఇజ్రాయేల్ రాజు అవ్వాలంటే ఇది ప్రొసీజర్, అవునా?
సో మరొక సందర్భాన్ని చూద్దాం. రెండో రాజుల్లో యాహూ కూడా రాజు అయినప్పుడు చూడండి బట్టలు పరుస్తారు. ఇక్కడ ఆ సన్నివేశాన్ని సందర్భాన్ని చూద్దాం. 9వ అధ్యాయము 2 రాజులు 9వ అధ్యాయము. యెహోషాపాతు కుమారుడైనటువంటి యాహూ రాజు అయినప్పుడు ఆయన రాజు అవుతున్నాడని వినగానే చూడండి 9వ అధ్యాయము డైరెక్ట్గా మన వచనంలోకి వెళ్ళిపోదాం. 12వ వచనం చూస్తే, కాబట్టి వారు అదంతయు వట్టిది జరిగిన దాన్ని మీకు తెలియజెప్పమనగా అతడు ఎట్లనను, నేను నిన్ను ఇజ్రాయేలు మీద రాజుగా ఇజ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పెను. చెప్పగానే చూడండి అంతటా వారు అతి వేగరముగా తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని కింద పరచి బాకా ఊదించి యాహూ రాజై ఉన్నాడని చాటించిరి. సో రాజు ఆవినప్పుడు వెంటనే జరిగేది ఇంకోటి ఏంటి, చెట్ల కొమ్మలో బాకానాదము హర్షధ్వానాలతో బట్టలు పరిచి దాని మీద గాడిద మీద ఆ వ్యక్తి కూర్చుండి ఊరేగిస్తే ఖచ్చితంగా ఆయన ఏమవుతారు అంటే చూడగానే ఓకే గాడిద మీద వస్తానంటే ఈయన ఇజ్రాయేల్ రాజు ఎవరో ఖచ్చితంగా ఆయన స్తుతిస్తారు. ఇది యోదయ సాంప్రదాయము. అంటే దేవాతి దేవుడు ఇజ్రాయేలుకి ఇచ్చినటువంటి ఒక ప్రొసీజర్, ఒక రకంగా చెప్పాలంటే ఒక విధానము, విధి విధానాలు ఇవి. సో ఆ విధంగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఎలా వస్తున్నారంట, ఆయన ఇదిగో నీ రాజు ఎలా వస్తున్నారు చూడండి. యోహాను సువార్తలో మనం ఇందాక చదువుకున్నాం ఎలా వస్తున్నారంట ఆయన. 12వ అధ్యాయంలోనే 12వ అధ్యాయంలోనే చూడండి, ఖర్జూరపు మంటలు పట్టుకొని ఆయనని ఎదుర్కొని పోయి జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. వెంటనే చూశారు యెరూషలేము అంటే బెత్బగే బేతనియా నుంచి ఆయన ఎలా వస్తున్నాడు. ముందుగా శిష్యులకి చెప్పాడు, గ్రామంలోకి వెళ్ళండి, గాడిద పిల్ల కట్టబడి ఉంటాయి, ఆ కట్లు విప్పి నా దగ్గరికి తీసుకురండి, ఎవరిదైనా అడిగితే ఇది ప్రభువుకి కావాల్సి ఉన్నదని చెప్పమంటాడు. వెంటనే వారు వెళ్ళి వారిని విడిపించుకొచ్చి ప్రభువుకి ఇవ్వగానే ఆ గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన బయలుదేరుతారు. ఎక్కడి నుంచి, బెత్బగే బేతనియా నుంచి ఆయన బయలుదేరి వాకబుల్ డిస్టెన్స్ అది నడుచుకుంటూ యెరూషలేము ద్వారం ముందుకి రాగానే ఎంటర్ అవగానే జనులందరూ చూస్తారు ఆ సన్నివేశాన్ని. చూసి వెంటనే ఏమవ్వాలి, అక్కడ ఏం జరగాలి, ఒక వ్యక్తి గాడిద మీద ఎక్కి వస్తున్నారంటే వెంటనే జనులు అక్కడ అతి వేగముగా వెంటనే రాజు అవుతున్నాడు, రాజు వస్తున్నాడు అనగానే వారు ఏం చేశారు, అతి వేగముగా వెళ్ళి బట్టలు పరిచారంట. అవునా, బట్టలు పరిచారు. పండగ వాతావరణం ఉంది అక్కడ. అందరూ ఆ ఖర్జూర మంటలో కొమ్మలో పట్టుకుని ఆయన ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడును గాకని కేకలు వేసిరి. ఇదంతా నేను జకర్యా గారి ప్రవచనం, దాని నెరవేర్పు. అవునా, జరిగింది. అసలు ఈ ఖర్జూర మంటలో ఈ పండగ, ఈ ఉత్సవము ఏంటి అని మనం ఒకసారి పరిశీలన చేస్తే దీనికి కూడా మనకి గ్రంథం నుంచి చక్కటి సమాచారం మనకు కనపడుతుంది. దేవాది దేవుడు మీరు 7 దినాలు పండగ ఆచరించాలని చెప్పినప్పుడు దేవుడే చెప్పాడు, పండగ మీరు అంటే కేవలం ఇజ్రాయేల్ మాత్రమే, మనం కాదు, ఇజ్రాయేల్ ప్రజలకే చెప్పాడు. మీరు పండగ ఆచరించేటప్పుడు విశ్రాంతి దినము రోజు నుంచి 7 దినాలు మీరు ఏం చేయాలి చూడండి. సరే, లేవికాండం కొద్దాం ఒకసారి. లేవికాండం బాగా అర్థమవుతుంది. లేవికాండం 23వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఒకసారి దేవాదేవుడు ఇజ్రాయేలుకి మాత్రమే. సో మనం చూడండి ఒకసారి 23వ అధ్యాయంలోనే 39వ వచనం చూద్దాం ఒకసారి. ప్రతి ఒక్కరు కూడా తెరవాలి గ్రంథాన్ని.
లేవికాండం 39వ నుంచి మనం చూస్తే, అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగను ఆచరింపవలను. చూడండి, ఆచరింపవలనని చెప్తూనే చూడండి, మొదటి దినమున మీరు 40వ దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలను. అట్లు మీరు ఏటాటా 7 దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలను. ఇది మీ తరముల్లో నిత్యమైన కట్టడ. ఏది నిమిత్తం? నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును రప్పించినప్పుడు వారు పరసాల్లో నివసింపచేసి మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలను. ఇశ్రాయేలులో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలను. నేను మీ దేవుడైన యెహోవాను అని చెప్పినప్పుడు, ఇది దేవుడు ఎవరికి ఇచ్చాడు? మీరు పండగ ఆచరించేటప్పుడు ఇది విధానము. ఏంటి ఆ విధానం? పండగలు ఏం చేయాలి? ఖర్జూరం మట్టలో, నిరవంచి చెట్లు, కొమ్మలో అన్ని పట్టుకుని మీరు ఏం చేయాలంట? 7 రోజులు పండగ వాతావరణాన్ని మీరు చేసుకోవాలంటే పండగ వాతావరణం సృష్టించుకుని ఆ పండగ దినాలను మీరు ఆచరించాలి. ఇది దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. కానీ మనం దీన్ని అంటే మనం క్రైస్తవులు పాటించాలంటే పాటించవసరంలా. ఈ చెట్టు అట్టుకుని తిరగడం ఇవన్నీ కానీ వ్యర్థం. అవునా? ఎందుకంటే ఎందుకు తిరుగుతున్నారో ప్రతి ఏటేటా ఆ చెట్ల కొమ్మలు పూలతో డెకరేషన్ చేసుకుని ఎందుకు తీసుకొస్తున్నారంటే తెలుసుకోవడానికి మాత్రమే. అంతేకాని మనం ఇది ఆచరించాల్సిన పని క్రైస్తవులకి లేదు, అవసరం లేదు. అవునా? ఇది మీ ఇశ్రాయేలుకి అని చెప్తున్నాడు. చూడండి ఏమన్నాడో, ఇశ్రాయేలులో పుట్టిన వారందరూ వారే నివసించారు పర్ణశాలలో. అది జ్ఞాపకం ఉంచుకోవడానికి. ఎందుకంటే పిల్లలు అడుగుతారు, నాన్న ఏంటి పాకేస్తున్నావు? ఖచ్చితంగా అడుగుతారు, నాన్న సంవత్సరం నువ్వు 7 రోజులు పాక ఎందుకు వేస్తున్నావు? ఇప్పటికీ స్టిల్ యూదులు వేస్తారు తెలుసండి. పర్ణశాల పండుగ వారు తాటేకులతోనూ కొబ్బరాకులతోనూ ఒక పందిరి వేసి ఆ పందిలోనే ప్రార్థన చేసుకుంటారు. మీరు చూడండి కావాలంటే. యూదులు ఉన్నారు మన దేశంలో కూడా, ఏటేటా చేస్తారు. ఇప్పటికీ స్టిల్ అమల్లో ఉంది ఇది. గుంటూరులో ఉన్నారు యూదులు, వాళ్ళు చేస్తారు. చక్కగా 4 కర్రపందులు పాతుకుని పందిరేసి, మరి పెళ్ళికి వేస్తారు చూసారా, వేసి చక్కగా ఆకులేసి కట్టి దాంట్లోనే 7 దినాలు ప్రార్థన చేస్తారు వాళ్ళు యూదులు. ఎవరికి ఇవ్వబడింది? వారికి ఇవ్వబడింది. అంతేగాని మనం వెళ్ళిన పందిలో కూర్చుని ప్రార్థన చేయాలని పని లేదు. అవునా? సో దీని భావం అంటే, ఒక రాజు, ఇశ్రాయేలు రాజుగా గాడిద మీద ఎక్కి ఆయన నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఏం చేయాలి? మట్టలు పట్టుకుని, ఖర్జూర మట్టలు పట్టుకుని దారి పడుకుని బట్టలు పరిచి స్వాగతం పలకాలి, వెల్కమ్ చెప్పాలి. ఇది దేవుడు ఇచ్చాడు, దేవుడు చెప్పాడు. సో అందును బట్టి ప్రతి ఒక్కరు జనులందరూ కూడా ఆ సన్నివేశం ఎప్పుడైతే కంచరగాడిద పిల్ల మీద ఎక్కి ప్రభు ఎంటర్ అవుతున్నాడో యెరూషలేములోకి, వెంటనే అందరూ అక్కడేమో అతి వేగముగా వెళ్ళారు. యాహూ రాజు అవుతున్నాడని యెహోవా సెలవిస్తున్నాడు అనగానే వెంటనే అతి వేగముగా వెళ్ళి బట్టలు పరిచారు. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే జనులందరూ ఆ సన్నివేశాన్ని, గాడిద పిల్ల మీద రాజుగా ఆయన ఎప్పుడైతే వస్తున్నాడో ఖచ్చితంగా ఆయన ఇశ్రాయేలు రాజు. అందును బట్టి ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక, జయము. చూసారా, ఖర్జూర మట్టలు పట్టుకున్నారు, దారి పొడిగిన బట్టలో పరిచారు. ఇది లేఖనం నెరవేరు వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మరణానికి ముందు, అంటే సిలువ మరణానికి ముందు, అంటే కొన్ని దినాల ముందు, అంటే మన వారు అంటే ఈస్టర్కి లెక్కేసుకున్నారు కాబట్టి లెంట దినాలో ఈస్టర్కి ఆదివారం ముందు ఆదివారం ఈ మట్టలు ఆదివారంగా పేరు పెట్టుకున్నారు తప్పితే గ్రంథంలో లేదు. మనం జస్ట్ తెలుసుకోవడానికి. అసలు ఏంటి మీ పిల్లలు అడుగుతారు, ఖచ్చితంగా మీ పిల్లలు అడుగుతారు, ఏం చెప్తారు? ఇప్పుడు చెప్పాలి మీరు. ప్రభువుని యేసుక్రీస్తు మీ అందరికీ పిల్లలందరికీ సండే స్కూల్లో ఖచ్చితంగా జ్ఞాపకం చేయొచ్చు. ఖచ్చితంగా పిల్లలకు కూడా డౌట్ ఉంటుంది. పిల్లలకి ఏంటి, పెద్దవాళ్ళు కూడా డౌటే. మాట్లాడుకుని తిరుగుతున్నారు ఎందుకు, ఎవరికి తెలియదు. అప్పుడు నువ్వు చెప్పాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సిలువ మరణానికి ముందు యెరూషలేముకు రాజు అయ్యారు. ఆయన రాజుగా పట్టాభిషేకం పొందుకున్నారు. రాజు అయ్యాడు. ఆయన రాజుగానే సిలువ ఎక్కాడు. గుర్తుపెట్టుకోండి,
ఆయన రాజుగానే సిలువ ఎక్కాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పిలాతు అడుగుతాడు, నువ్వు యూదుల రాజువా అని అడిగినప్పుడు ఆయన చెప్పే సమాధానం ఏంటి? నీవన్నట్టే, నేను రాజుని. తెలుసా? అందరిని అడుగుతాడు అక్కడ పిలాతు గారు, నీవు యూదుల రాజువా? నేను యూదుల రాజునే. ఆయన సిలువ మీద మరణించినప్పుడు కూడా పై విలాపం రాయించారు, యూదుల రాజుడైన నజరేయుడగు యేసు అని INRI అని ఉంటుంది. సిలువ పైన బోర్డు ఉంటుంది, INRI అని, INRI. యూదుల రాజుడైన నజరేయుడగు యేసు అని పై విలాపము రాయించి పెట్టాడు పిలాతు, తెలియాలి ఈయన యూదుల రాజు అని. ఆయన మరణించినప్పుడు కూడా రాజుగానే మరణించాడు. ఆయన మరలా రాజుగానే రానై ఉన్నాడు. అది పుట్టడం రాజుగానే పుట్టాడు, రాజు అయ్యాడు యెరూషలేముకి, రాజుగానే మరణించాడు, మరలా తిరిగి రాజుగానే రాబోతున్నాడు. చక్కటి కీర్తన ఉంటుంది, పెద్ద కీర్తన పుస్తకంలో అనుకుంటా, చిన్న కీర్తన పుస్తకంలో లేదు. మన జ్ఞాపకం చేశాను. మనం ఈ మంటలట్టుకుని తిరగడం కాదు, కానీ ఆయనకి మనం స్వాగతం పలకాలి చక్కగా. చక్కటి కీర్తన ఉంటుంది, రాజాది రాజా రావే. ఆ గీతం పాడుకుంటూ ఆయన స్వాగతం పలకాలి. ఆయన రాక కోసం పాడుకోవాలి. మట్టలు అట్టుకుని మనం తిరగడం కాదు, అవునా? మట్టలు పట్టుకుని తిరగడం కాదండి. చక్కటి కీర్తన ఉంటుంది చూడండి, ఒక కీర్తన రాజాది రాజా రావే, మంచి కీర్తన ఉంటుంది నిజంగా. మా నాన్నగారు పాడేవారు చక్కగా, నాకు అంతగా రాదు ఇది. ఆ కీర్తన పాడుకోవాలి మనం ఇప్పుడు నిజంగానే. ఎందుకంటే ఆయన రాజుగా, అంతెందుకు నేను పాటలాడుతాను దీంట్లో, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా ఎదురు చూడాలి. చక్కటి కీర్తన చూడండి, రాజాది రాజా రావే, రాజ్యమేలు యేసు రాజు రావే, రాజ్యం తండ్రి కప్పగింపరావే, రావి కోట యేసు తేజ యేసు రావే, ఓ మేఘవాహనంబు మీద వేగమే, ఓ మించు వైభవంబు తోడ వేగమే, ఓ మేఘవాహనంబు మీద వేగమే, ఓ మించు వైభవంబు తోడ వేగమే, ఆకాశంబు మధ్య వీధిలోన ఏకమై మహాసభ చేయ, లోకనాదని మహిమలోన మాకదే మానంద మౌగా, రాజాది రాజా రావే, రాజ్యమేలు రాజు యేసు రావే, రాజ్యం తండ్రి కప్పగింప రావే, రావి కోట తేజు యేసు రావే, ఓ పరమ యెరూషలేము క్రీస్తు సంగమా, ఓ గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంగమా, పరమదూతలార భక్తులారా, పౌల పోస్తులార పెద్దలారా, గొర్రె పిల్ల యేసురాజు పేరా క్రొత్త గీతమెత్తి పాడరారే, రాజాది రాజా రావే. సో చక్కటి కీర్తన ఇది పాడుకోవాలి మట్టలు పట్టుకుని, అవునా? హోసన్న జయము అని కాదు, కానీ ఆ హోసన్న, ఆ యేసయ్య త్వరలో రాని ఉన్నాడు, దానికి మనం ఆయనకి వెల్కమ్ చెప్దాం నిజంగా. సో నువ్వు మట్ట పట్టుకోవాలంటే ఒక ఖర్జూర మట్ట పట్టుకుని నువ్వు ఊరేగు ముందు ఆ మట్టలు పట్టుకుంటానికి నువ్వు అసలు అర్హుడువేనా? ఊరేగేస్తాం, చాలా సంతోషం. అది పట్టుకుని నువ్వు తిరిగేటప్పుడు అసలు నువ్వు ఆయన రాజుగా అంగీకరించావా?
ఆలోచన చేస్తే ఎంత గమ్మత్తుగా ఉంటుంది. మట్టలు పట్టుకుని తిరిగేసే వాళ్ళు అందరూనే ఆ రాజుని అంగీకరించారు. అసలు నీ నోటితో నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రభువుగా ఆయన ఒప్పుకుంటావో అప్పుడే నువ్వు ఏమవుతావు, రక్షింపబడతావు. నువ్వు రక్షణ పొందుకోకుండా ఎన్ని మాట్లాడుకున్నా రొట్ట పట్టుకు తిరిగినా ఉపయోగం ఉండదు. గుర్తుపెట్టుకో ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, గుర్తుపెట్టుకోండి. చాలా సంతోషం ఆయన రాజుగా దాన్ని ఆ ఘట్టాన్ని జ్ఞాపకం చేసుకోవడం చాలా సంతోషం. కానీ పట్టుకుని తిరిగే వాళ్ళందరూ కూడా నువ్వు ప్రభువుని అంగీకరించావా, ఆయన రాజుగాను ప్రభువుగాను అంగీకరించావా, నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా? ధైర్యంగా పట్టుకుని తిరిగి ఊరేగు, ఆయన కోసం ఎదురుచూడు, చాలా సంతోషిస్తాడు ప్రభు. అద్భుతం కదా. అది లేకుండా ఓకే చిన్నపిల్లలు చాలా సంతోషంతో, వారికి తెలియదు కాబట్టి చాలా చక్కగా, ఎందుకంటే పిల్లలు అడుగుతారు మంటలు పట్టుకుని, అమ్మాయి ఏంటి గుచ్చుతున్నావు, నన్ను నిన్నే కోసుకొచ్చేమన్నావు, ఆకు ఊళ్ళు తెచ్చేమన్నావు, ఎందుకు గుచ్చుతున్నావు అంటే ఆ తల్లి చెప్పేలా ఉండాలి, ఆ తండ్రి చెప్పేలా ఉండాలి. నాకు తెలియదురా, పాస్టర్ గారు చెప్పారు గుచ్చుతున్నాం తెస్తున్నాం, అది చెప్పకూడదు. ప్రతి క్రైస్తవుడు కూడా అవగాహన చేసుకోవాలి. మట్ల ఆదివారం దాని సారాంశాన్ని, అసలు మట్ల ఆదివారం ప్రస్తావన లేదు, మనం చేస్తున్నాం చేసుకుంటున్నాం అంతే, ఒక ఆచారంగా. జ్ఞాపం చేసుకోవడం తప్పులేదండి, చేయడం పాపం అని చెప్పడం కాదు, కానీ ఇప్పుడు అది తిరగడం అది చేయడం పాపం ఏం కాదు, కానీ అది అనవసరం ఇంకా. ఎందుకంటే రాజుగా నువ్వు చూసావు, ఒప్పుకున్నావు, నువ్వు ఒప్పుకున్నావు కనుకనే ఎక్కడ చేర్చబడ్డావు, ఆయన రాజ్యంలో చేర్చబడ్డావు. ఆయన సంఘమే ఆయన రాజ్యం. చేర్చబడి నీవు ఇంకా అట్టుకుని తిరుగుతున్నావు అంటే దానికి అర్థం లేదని చెప్తున్నాను నేను. అవునా, దానికి అర్థం లేదు. సో అసలు గాడిద ప్రస్తావన దగ్గరికి వద్దాం మళ్ళీ మనం. ఎందుకంటే 4 సువార్తలను చూసాం. ఎందుకంటే ఆయన గాడిద ఇక్కడ, గాడిద పిల్ల ఎక్కడంటే గాడిద పిల్లనే ఎక్కాడు. ఎందుకంటే ఆ గాడిద మీద ఎవరో ఎన్నడూ కూర్చుని ఉండలేదు. అసలు గాడిద ఎందుకు పిక్ చేసుకోవాలి? అసలు గాడిద గుర్రం పనిచేయదా? ఆయన గాడిద ఎందుకు ఎక్కాలి? ఆలోచన చేస్తే మరల గ్రంథం దగ్గరికి వస్తే అద్భుతంగా నిర్గమకాండంలోనే మనకు కనపడతాయి. సో అసలు గాడిదకి ఏంటి అసలు అంటే, గాడిద ధర్మశాస్త్ర ప్రకారము విమోచింపబడడానికి అవసరము. చూడండి నిర్గమకాండం దగ్గరికి మనం మరలా వస్తే, ధర్మశాస్త్రం ప్రకారము దేవాది దేవుడు పితరులతో చెప్తున్నాడు, మోషే ద్వారా పితరులతో చెప్తున్నాడు. ఏమని చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నిర్గమకాండము 13వ అధ్యాయంలో 11వ వచనం నుంచి చదువుకున్నాం. నిర్గమకాండము 13వ అధ్యాయము 11వ వచనం చదువుకుంటే, యెహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణము చేసినట్లు ఆయన కనానీయుల దేశంలోనికి నిన్ను చేర్చి దానిని నీకు ఇచ్చిన తర్వాత, సో పాలు తేనెలు ప్రవహించే కనాన్ దేశం నీకు ఇస్తున్నాడు కదా, దాంట్లో నువ్వు అడుగు పెట్టిన తర్వాత ఏం చేయాలి చెప్తున్నాడు. చూడండి, ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలను, వానిలో మగ సంతానము యెహోవా దగును. జాగ్రత్తగా వినండి, వానిలో అంటే మొట్టమొదటిగా తొలిచూలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తొలిచూలే. కన్యమరి గర్భంలో మొట్టమొదటిగా భూమి మీదకి ఒక కన్య ద్వారా బయటకు వచ్చింది తొలిచూలుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనపడుతున్నారు మనకి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ వివాహం అయ్యి గర్భం దాల్చిన స్త్రీలో ఆయన ప్రవేశింపబెట్టలే. ఒక కన్య అంటే ఎన్నడూ కూడా గర్భము దాల్చినది పరిశుద్ధమైనటువంటి స్త్రీలోనే ఆయన ప్రవేశించి భూమి మీదకే అడుగు పెట్టాడు. అంటే తొలిచూలుగా మన ప్రభువుని యేసుక్రీస్తు వారు ఎందుకంటే ప్రథమ ఫలముగా క్రీస్తు. అవునా, తొలిచూలుగా మన ప్రభువుని యేసుక్రీస్తు వారు కనపడుతుంటే చూడండి, యెహోవాకు ప్రతిష్ఠింపవలను, వారిలో మగ సంతానము. ఇక ప్రభువుని యేసుక్రీస్తు వారు ఎవరి సంతానము? సో మగ సంతానము యెహోవా దగును. చూడండి, ఇక్కడ 13వ వచనం అండర్లైన్ చేసుకోండి. ప్రతి గాడిద తొలి పిల్లను వెలయించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. ఇది మరలా చదువుతున్నాను చూడండి. ప్రతి గాడిద తొలి పిల్లను వెలయించి విడిపించి
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గ్రామంలోకి వెళ్ళి అక్కడ గాడిద పిల్ల కట్టబడి ఉంటే దాన్ని విడిపించి తీసుకురండి అన్నాడు. ఇక్కడ విమోచింపబడ్డానికి ముందుగా ఏం చేయాలి? గాడిదని విడిపించడానికి గాడిదని ఏం చేయాలంటే ప్రతిగా చూడండి, గొర్రె పిల్లను ప్రతిష్ఠింపలను తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా, అంటే గాడిద పిల్లకి మారుగా ఏం ఇవ్వాలంట? గొర్రె పిల్ల అవ్వాలి. ఆ గొర్రె పిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చక్కగా పాడతారు పాస్టర్ గారు, ఇదిగో దేవుని గొర్రె పిల్ల. రోజు వింటాను, చక్కగా పాడతారు ఆయన. సామిల్ గారు అనుకుంటా 40 రోజులు అదే పాడతారు ఆయన చక్కగా. నేను ఆయన విమర్శించట్లేదు, మళ్ళీ మీరు వెళ్ళి ఏం చెప్తారు మళ్ళీ. చక్కగా పాడతారు ఆయన రోజు. నాకు వచ్చేసింది ఒక పాట ఆయన పాడుతూ ఉంటాను 40 రోజులు. చక్కగా పాడతారు. సో గాడిద పిల్లని విడిపించి తీసుకురావాలంటే ముందుగా ఏం చేయాలంట? గొర్రె పిల్లని ఇచ్చి విడిపించాలి. ఒకవేళ అవ్వకపోతే దాన్ని మెడ విరిచేయాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒంటిలో ఒక్క ఎముకైనా విరగొట్టబడదని ప్రవచన చెప్తుంది. నీ ఎముకలో ఒక ఎముక కూడా విరగదు. ఎందుకంటే ప్రతిగా గాడిద స్వభావం అయినటువంటి మనందరినీ ఆయన విడిపించాడు. గొర్రె పిల్లగా గాడిదలు అంటే మనందరినీ ఏం చేశాడు? మనకి బదులుగా ఆయన వెళ్ళి బలయ్యాడు, విమోచించాడు, విడిపించాడు. సో ధర్మశాస్త్రం ప్రకారము చూడండి, అది ఎలా ఉండాలంట? తొలిచూలై ఉండాలి, మగ సంతానమై ఉండాలి, అయి ఉండి ప్రతి గాడి తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించడానికి మారుగా గొర్రె పిల్లని ఇచ్చి దాన్ని విడిపించాలి. ఒకవేళ విడిపించకపోతే దాని మెడ విరగొట్టాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒంటలో ఒక్క ఏమి కూడా విరగొట్టబడలేదు, గుర్తుపెట్టుకోండి. సో ఈ మట్టల ఆదివారం వెనక ఉన్నటువంటి ఇది సారాంశం. మనం పట్టుకుని తిరిగేస్తున్నాం, కానీ ఎంత ఉందా అంటే చూడండి, నేను వారం రోజులు స్టడీ చేశాను ఈ ప్రసంగం ప్రిపేర్. నేను రాత్రి 1 గంట అయింది నాకు. వారం రోజులు ఎందుకండి అంటే మాకు పట్టింది ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలన చేసి రిఫరెన్స్లు రాసుకుని ఒక ప్రసంగం తయారు చేసుకోవాలంటే. నేను ఈ 4-5 సంవత్సరాల్లో ఎక్కువ టైం తీసుకుంది దీనికోసమే. నిజంగా నాకు 1 గంట 2 గంటలో తయారు చేసుకున్నాను ప్రసంగం, సిద్ధపడతాను. కానీ నాకు ఇంత లాంగ్ టైం, ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను కూడా నేర్చుకున్నాను. నాకు వచ్చింది బైబిల్ గ్రంథంలో 100%లో 0.0001% వచ్చింది. నన్ను అడిగితే 1% కూడా రాలేదు ఇంకా. చూడండి, దేవుని యొక్క మహాజ్ఞానం నేర్చుకోవాలంటే నా జీవితం సరిపోదు. ఇంకా నేను దీన్ని అర్థం చేసుకోకుండా, అవగాహన చేసుకోకుండా, నేర్చుకోకుండా చచ్చిపోతానే ఉంది. అది ఖచ్చితంగా. ఎందుకంటే దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే మన జీవితం సరిపోదు. సో అందుకని 1 రోజులు టైం తీసుకున్నాను నేను. మీకు అర్థమైందమ్మా ఇప్పుడు? బాగా అర్థం అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకు అంటే పాపపు స్థితిలో, అంటే గాడిద ఎవరికి సాదృశ్యం? మనకే. ఆ గాడిద కట్టబడిన గాడిదే. ఫ్రీగా తిరుగుతున్న గాడిదని తీసుకురామలే. ఒక ఇంటికి వెళ్ళండి, అక్కడ కట్టబడిన గాడిద పిల్ల కనబడతాయి, దాన్ని విడిపించుకు తీసుకురండి. పాపం అనే బంధకాలతో మనం కట్టబడి బంధింపబడి ఉన్నాం. ఆ పాపపు బంధకాలని తెంచాడు, విడిపించాడు. మనం బలి అవ్వాల్సిన స్థానంలో ఆయన, అంటే గాడిద పిల్లకి సాదృశ్యంగా, అంటే ప్రతిగా, అంటే గాడిద పిల్లని ఇచ్చి తీసుకుని గొర్రె పిల్లని ఇవ్వాలి ప్రతిగా. ఎందు నిమిత్తం? దాన్ని విడిపించాలంటే, గాడిద పిల్లని విడిపించాలంటే ముందుగా నువ్వేమి ఇవ్వాలి? గొర్రె పిల్లని ఇవ్వాలి. సో ఆ గొర్రె పిల్లని అందుకనే విప్పి తీసుకురమ్మని ఆ గొర్రె పిల్ల మీదే ఆయన కూర్చొని యెరూషలేములోకి ఎంటర్ అవుతున్న సందర్భం. ఆ సందర్భంలో ప్రతి ఒక్కరూ ఆయన రాజు. ఎప్పుడైతే ఆ కళ్ళకి ఆయన గాడిద మీద కూర్చోవడం, మట్టలు పట్టుకోవడం, దుప్పట్ల మీద అంటే బట్టల మీద నడవడం చూసి వెంటనే వారు బిగ్గరగా అరుస్తూ జయము ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగా కానీ చెప్పారు. అంటే ఎక్కడ, దేని బేస్ చేసుకుని? అంటే ధర్మశాస్త్రంలోనే అన్ని. ఇశ్రాయేల్ ప్రజలు మనకులాగా బైబిల్ తెలియని వాళ్ళు కాదండి. ఏదో అనుకుంటున్నారు, ఇంత పిల్లడు కూడా తెలుసు, ఎందుకంటే నేర్పిస్తారు వాళ్ళు. ఇప్పటికీ ఇజ్రాయేల్ దేశంలో ఇంత పిల్లలు కూడా ధర్మశాస్త్రమో పఠింపజేస్తారు, చదివిపిస్తారు, కూర్చోబెట్టి నేర్పిస్తారు. మనం
మాట్లాడాలని గట్టిగా తల్లిదండ్రులు అడిగితే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు, పెద్దోళ్ళు కూడా. అందరూ రేగుతున్నారు, ఏంటో మనం తేట్లేదేంటి, ఎందుకు తెచ్చుకుని ఏం చేసుకుంటాం? నీకు దాని గురించి తెలుసుకుంటే చాలు, ఇంకా అవసరంలా. ఎందుకంటే ఆయన రాజు అయిపోయాడు, రాజుగా తిరిగి వస్తున్నాడు. ఆయనకి వెల్కమ్ చెప్పు, సిద్ధపడు. అవి పట్టుకునే ముందు నీకు అర్హత ఉందో లేదో చూసుకో ముందు. ఎందుకంటే ఆ ప్రభువు నువ్వు అంగీకరించవో లేదో చూసుకో ముందు. అంగీకరిస్తేనే నువ్వు అర్హురాలు, అసలు పండగ చేసుకుంటాకే ఆయన స్తుతించడానికి నువ్వు అర్హురాలు. అదేమీ తెలియకుండా, ఏమీ తెలుసుకోకుండా, ప్రభువుని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించకుండా, నీ నోటితో ఆయన ప్రభువు అని ఒప్పుకోకుండా, దేవుని పేరట వచ్చు ప్రభు స్తుతింపబడిన కాక నువ్వు కేకలేసినా ఆ కేకలకు ఉపయోగం లేదు. అవునా? దానికి ఒక అర్థం ఉండాలంటే ముందుగా ఆ ప్రభు నువ్వు రాజుగా ఆయన చక్కగా అంటారు. చనిపోయిన ఆయన ఎవరు, ప్రవీణ్ పగడాల గారు, నా రాజు అంటాడు చక్కగా. ఆయన ఆ మాట్లాడుతున్నప్పుడే కూడా ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసండి. ఆయన గర్వంతో చక్కగా చిన్న చిన్న క్లిప్స్ వస్తూ ఉంటాయి. నా రాజు, నా ప్రభు అని గట్టిగా అరుస్తాడు చక్కగా. ఆయన నా కింగ్, నా రాజు అంటాడు. ఆయన మాటలోనే చక్కగా అబ్బా ఎంత సంతోషంతో అన్నాడు. అలా నువ్వు అనగలుగుతున్నావు. అసలు నా రాజు, నా ప్రభు నన్ను విడిపించడానికి, గాడిదలాంటి నన్ను ఆయన విడిపించడానికి వచ్చాడు గొర్రెపిల్లగా. నా ప్రభు నా కోసం బలయ్యాడు, నా కోసం రక్తం చిందించాడు, నాకు ప్రతిగా బలయ్యాడని అసలు నువ్వు ఆయన ఒప్పుకుంటున్నావా? రాజుగా స్వీకరిస్తున్నావా? అలా స్వీకరిస్తేనే మాట్లాడుకుని తిరిగి ఊరంతా. అవునా? అదేమీ లేకుండా కానీ నువ్వు పట్టుకు తిరగడం వల్ల ఉపయోగం లేదు. అయిపోయింది, ఆయన రాజు అయిపోయాడు, రాజుగా మరణించాడు, ఆయన రాజుగా తిరిగి వస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. చివరిగా నేను మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఇది మనం జకరియా గారు అనుకుంటున్నాం ప్రవచించింది. జకరియా గారు ప్రవచించారు కరెక్టే, కానీ అంతకన్నా ముందు ఆదిలోనే చెప్పేశాడు. మీకు ఇంకొక గొప్ప లోతైన విషయాన్ని ఒకటి చెప్తాను చూడండి. నాకు తెలిసి చాలామంది తెలిసి ఉండొచ్చు. జకరియా గారి కన్నా ముందు ఒక ఆయన ప్రవచించేశారు. చెప్పండి ఎవరైనా, చెప్పండి. జకరియా గారు ప్రవచించారు, ప్రవచనం నెరవేర్పు కొరకు ఇదంతా జరిగింది. కానీ జకరియా గారు కానీ ముందు ఒక ఆయన మాట్లాడేశారు. ఎవరో కాదు, నాకు తెలిసి ఎవరికి తెలియదు అనమాట. జకరియా గారు కనుక ముందు మొత్తం ఒక ఆయన వృద్ధాప్యంలో పిలిచి మొత్తం 12 మంది కుమారులను దగ్గర పెట్టుకుని అంత్యకాల దినాల్లో సంభవించే దినాలు, అంత్య దినాల్లో సంభవింపే ప్రతి సంగతిని మీకు వివరించి చెప్తాను కూర్చోండి అన్నాడు. అంతే. యాకోబు గారు చెప్పేశారు చెప్పకనే. దాన్నే జకరియా గారు ప్రవచించారు. ఆ ప్రవచించిన జకరియా ప్రవచనాన్ని ప్రభు యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. జకరియా ఎందుకు మాట్లాడాడు, దేని బేస్ చేసుకుని మాట్లాడాడు? ముందుగా ఒక ఆయన మాట్లాడేశాడు. తన 12 కుమారుల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి, నాన్న రండి, అంత్యకాల దినాల్లో సంభవింపబోయే ప్రతి సంగతుల్ని నా 12 కుమారులకు సాదృశ్యంగా ఏమేమి ఉన్నాయో, మీరు ఏమవబోతున్నారో, అంత్యకాలంలో సంభవించే ప్రతిదీ మీకు వివరిస్తాను. వృద్ధాప్యంలో కూర్చోబెట్టి చెప్పేశాడు మొత్తం. దాన్ని జకరియా గారు ప్రవచించారు. చూడండి, ఆది కాండంలోనే ఉంటుంది, 49వ అధ్యాయము. చూడండి, ప్రతి ఒక్కరూ తేండి, ధ్యానం చేసుకుని జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. 49వ అధ్యాయము ఆది కాండము, 49వ అధ్యాయము ప్రారంభంలోనే చూద్దాం ఒకసారి. ప్రతి ఒక్కరు తేండి. మనం ఇన్ని సంవత్సరాలు జకరియా ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం, కానీ జకరియా గారి కన్నా ముందు ఒక ఆయన చెప్పగానే చెప్పేశాడు. 49వ అధ్యాయము ఆది కాండము చూడండి, ప్రారంభంలోనే చూడండి. యాకోబు తన కుమారుని పిలిపించి ఎట్లనను, మీరు కూడి రండి, అంత్య దినముల్లో మీకు సంభవింపబో సంగతులు మీకు తెలియచేసేదను అని చెప్తూ, యాకోబు కుమారులారా రండి అని కూర్చోబెట్టి ఒకరి తర్వాత ఒక్కొక్క గోత్రం, అంటే 12 గోత్రాల వారిని ఆయన పిలుచుకుంటూ ఎక్కడికి వస్తాడో చూడండి. ఏ గోత్రం దగ్గరకు వస్తాడో? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ గోత్రం? యోధా గోత్రపు సింహం. ఆయన యోధా గోత్రంలోనే పుట్టాలి, ఆయన యూదుల రాజుగానే రాజు అవ్వాలి. చూడండి, 8వ వచనం చూద్దాం. మొదటి నుంచి చెప్తాడు, రూబేను నుంచి మొదలెడతాడు. రూబేను, నీవు నా పెద్ద కుమారుడు అని ఆయన జరిగే సంగతులన్నీ వివరిస్తూ యోధా దగ్గరకు వస్తాడు. 8వ వచనం, యోధా గురించి ఏం ప్రవచిస్తున్నాడో, ఏం చెప్తున్నాడో? కుమారుడు ఉంటే యోధాను పిలిచి, యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలి పడుదురు. యోధా,
కొదమ సింహము, యోధా గోత్రపు సింహంగానే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. ఆయన వచ్చారు. చూడండి, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని ఆ, తిని వచ్చితివి. సింహము వలె గర్జించు, ఆడు సింహము వలె అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనను. అతని లేపువానెవడు? అతన్ని లేపేవాడు ఎవడు? చూడండి, షిలోహు వచ్చే వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు. అతని కాళ్ళ మధ్య దూరము మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఇందురు. 11వ వచనం చూడండి, ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసంలో తన బట్టలను, ద్రాక్షల రక్తంలో తన వస్త్రములను ఉదుకును. చూడండి, యోధా గురించి పలుకుతున్న మాటలు, ఆయన యోధా గోత్రపు సింహము. అలాగే నేను నిజమైన ద్రాక్షవల్లిని. అవునా? ఎవరో ఆ ద్రాక్షవల్లి? ఆయనే. తీగల మీరు ఆయన ద్రాక్షవల్లిగానే. యోధా ఏం చెప్తాడు? కొదమ సింహము. మన యోధా గోత్రపు సింహము అన్న ప్రభువైన యేసుక్రీస్తు వారే. దానికి సాదృశ్యంగానంటే యోధా గోత్రము అంటే యోధా ఏమవబోతున్నాడో ముందుగానే చెప్పేశాడు. అలాగే అందరి గురించి చెప్తున్నాడు. అందులో చివరాకులో కూడా బెన్యమీను చీల్చిన తోడేలు అంటాడు. బెన్యమీనీలు చాలా పవర్ఫుల్. వాళ్ళు యుద్ధ విన్యాసంలో ఆర్తేనోళ్ళు. బెంజమిన్ గోత్రికులు చాలామంది ఉన్నారు. చాలామందిని జ్ఞాపకం చేశాను నేను. అపోస్తలుడైన పౌలు గారు కూడా బెంజమిన్ గోత్రికుడే. సో ఇదంతా పక్కన పెడితే, సో యోధాను గురించి, యోధా గోత్రం గురించి ప్రవచించింది ఎవరు? ప్రవచిస్తున్నది చూడండి. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసము తన బట్టలు, ద్రాక్షారసంలో తన బట్టలను. ఇవన్నీ మీకు చదువుతున్నప్పుడు జ్ఞాపకం వస్తున్నాయా? ద్రాక్షారసము మనం ఏం సాదృశ్యంగా తాగుతున్నాం? ఆయన రక్తానికి సాదృశ్యంగా. ఆయన రక్తంలోనే అంటే ద్రాక్షారసంలోనే వస్త్రాలు ఉతికి తెల్లగా ఏం చేస్తాడంట? ద్రాక్షరసంలో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రములను ఉద్దుకును. ఆయన రక్తము ద్వారానే నేను కడుగుతున్నాడు. మలివైనటువంటి నీ హృదయాల్ని శుద్ధి చేస్తున్నాడు. నూతన స్వభావంగాను, నూతన సృష్టిగాను నిన్ను చేస్తున్నాడు. సో ప్రవచించారు ఎప్పుడో యాకోబు గారు. ఈ ప్రవచనాన్ని జకరియా గారు పైకి ఎత్తి చూపించారు. సో ఆ ప్రవచనం నెరవేర్పు, జకరియా గారు ప్రవచన నెరవేర్పుని ప్రభువైన యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. అందుకని ఆయన గాడిద పిల్ల విప్పుకు రమ్మన్నారు. ఆ గాడిద పిల్ల మీద ఎక్కి కూర్చుని యెరూషలేము వీధులు గుండా నడిచి వస్తున్నారు. సో దీంట్లో హైలైట్ అయింది మాటల. అవునా? ఈ సారాంశం అంతా ఇదంతా తెలియట్లేదు కానీ హైలైట్ అయినాయి మాటలు. అవునా? సో ఇది చేయొచ్చా చేయకూడదంటే ఖచ్చితంగా అవసరంలే. ఏటేటా నువ్వు తీసుకొచ్చి, ఇంకా విచిత్రం ఏంటంటే పాస్టర్ గారిని గాడి ఎక్కిచ్చేస్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసి లేదనుకుంటా, ఒకసారి నేను వీడియో చూసాను. పాస్టర్ గారిని గాడి ఎక్కిచ్చేస్తున్నారు. అంటే పాస్టర్ గారు ఎవరో? ప్రభువుని యేసుక్రీస్తు వారా? ఇజ్రాయేల్ రాజా? అంటే ఏమవుతుంది? పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఆచారం శృతి మించిపోతుంది. ఓకే, పట్టుకుని తిరిగారంటే ఓకే, మాటలు పట్టుకోగానే ఈ సన్నివేశం జ్ఞాపకం చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజు అయ్యారు కదా. అంటే ఆయన రాజుగానే పుట్టాడు, రాజుగానే యెరూషలేము వీధులకుండా వచ్చి రాజు అయ్యాడు, రాజుగానే మరణించాడు, మరలా రాజుగానే ఆయన రాబోతున్నాడు. సో ఇది మట్టల ఆదివారం వెనక ఉన్నటువంటి సారాంశము. ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవాలి. అంతేగాని మాట్లాడుకొచ్చామా, పువ్వులు గుచ్చామా, చర్చికి తీసుకెళ్ళామా, పాస్టర్ గారిని ఊరేగించామా? పాస్టర్ గారికి కాదండి ఊరేగించడం, ఆడ అసలు అవసరం లేదు. ఆచారంగా ప్రతి సంవత్సరం చేయాల్సిన పని లేదు. పండగల ఉత్సవాలని నేను అసహించుకుంటున్నా అన్నాడు. సో మనం చేయవసరం లే. మరి ఎందుకు చెప్పారండి అయ్యగారంటే అడుగుతున్నారు చాలామంది. అడిగినప్పుడు ఏం చెప్పాలి మనం? క్రీస్తు సంఘాలు ఉంటాడు, విశ్వాసాలు అందరూ ఎవరన్నా అడగండి, ఏం చెప్తారు? ఇంత స్టోరీ ఉందా, ఇంత ఉందా గ్రంథంలో అంటే? ఉంది. తెలుసుకోవాలి, పరిశీలన చేయాలి, ధ్యానం చేయాలి. సో ఇది మట్టల ఆదివారం ప్రస్తావన లేకపోయినా మనం ధ్యానం చేసుకున్నాము. అందుకనే జకరియా గారి ప్రవచనాన్ని
నేను ఈరోజు చదివించాను. అందుకని అన్నారు, సియోను నివాసులారా బహుగా సంతోషించడు. ఎందుకు సంతోషించాలి? నీ రాజు నీ ప్రభు యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనే గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సో గాడిద విమోచించడానికి, అంటే ప్రతిగా విమోచించడానికే సూచనగా కనపడుతుంది. ఆ గాడిదలు ఆ కట్లు విప్పి, ఆ పాపం అనే బంధకాల కట్లు విప్పి ఆ గాడిదని తీసుకొచ్చి దాని మీద ఎక్కి ఆయన రాజుగా యెరూషలేము వచ్చారు. సో ఆ గాడిదలకి సాదృశ్యంగానే ఉన్నాం మనం. చాలామంది దీన్ని చాలా రకాలుగా వివరిస్తారు. అది తప్పని కాదు, కానీ నా ప్రసంగానికి సో ఆయన దీనుడే అంటే గాడిద దీనత్వానికి, అంటే చాలామంది గాడిదని చాలామంది శపితమైందని కూడా చెప్పారు పాస్టర్ గారు. చాలామంది గాడిద శపితమైందని చాలా చెప్తున్నారు, చాలామంది పాస్టర్ గారు చెప్తున్నారు. కానీ ఇక్కడ దీనత్వాన్ని గాడిద సూచిస్తుంది. ఎందుకంటే గాడిద ఎక్కడ ఉన్నది అక్కడే ఉంటుంది, తోలు వస్తుంది, విడిచిపెడితే అక్కడే ఉంటుంది. సో దీనత్వానికి అందుకనే దీనుడనే గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సో అందుకనే జకరియా గారి ప్రవచనాన్ని నేను హైలైట్ చేస్తూ, సో క్రీస్తు ప్రభుని రాజుగా నీవు ఎప్పుడు ఆచరిస్తావో, ఎప్పుడు అంగీకరిస్తావో అప్పుడే నువ్వు ఈ పట్టుకుని తిరిగినా ఒక అర్థం ఉంటుంది. అవునా? సో ఈ మటల ఆదివారం ప్రాముఖ్యత ఏమీ లేదండి. సో దీని గురించి హైలైట్ చెప్పడం కాదు, కానీ దీని గురించి ఉన్నటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకొని పాటించాలా వద్దా అంటే పాటించాల్సిన లేదు. ఎందుకంటే ఇజ్రాయేల్కి 7 రోజులు పండగ జరుపుకునేటప్పుడు చేయాల్సింది ఇదంతానే. ఇంకొకటి ఏంటంటే ఇజ్రాయేల్ రాజు ఎప్పుడవుతాడో గాడిద మీద ఎక్కి పట్టాభిషేకం గావించి రాజనగరకు వచ్చే ముందు బట్టలు పరచడం అనేది సాంప్రదాయం. అది యూదు సాంప్రదాయం. అది ఒక రాజు, ఇజ్రాయేల్ రాజు, యూదా రాజు అయ్యి అలా వస్తున్నాడంటే ఇవన్నీ చెయ్యాలి, ఖచ్చితంగా చేస్తారు. అది సాంప్రదాయము, యూదా సాంప్రదాయము. సో ఇది క్రైస్తవ విధానాలకి క్రొత్త నిబంధన చట్టంలో లేనిది ఈ మంటల ఆదివారం. సో మనుషులు కల్పించిన పద్ధతి ఇది. మనుషులు ఏదో పెట్టారు, సో ఇలా ఆచరించాలి, ఇలా జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది పూర్వం ఆచరించాలని పెట్టలేదు, కానీ నాకు తెలిసి జ్ఞాపకం చేసుకోవడానికి పెట్టుంటారు బహుశా. దాన్ని ఆచారం చేసి పడేశారు. మొత్తం ఒక పండగ చేస్తారు, పండగ చేసేసుకుని ఊరేగుతున్నారు. సో ఆ ఊరేగింపులో పాస్టర్ గారిని గాడిద ఎక్కించేస్తున్నారు. అది ఎంత మాత్రం కూడా సరైంది కాదు. సో ప్రతి ఒక్కరు కూడా లేఖనాలను పరిశీలించి సత్యవాక్యాన్ని మరి పరిశుద్ధ గ్రంథం వెలుగులో సత్యాన్ని బయటికి తీసి ధ్యానం చేసుకుని మనం ఇతరులకు చెప్పేలా ఉండాలి, కానీ మనం ఆచరించే విధంగా ఉండకూడదు. బైబిల్ చెప్పిందా చేయండి, తప్పలేదు, ఆచరించండి. చెప్పనివన్నీ మనం తీసుకొచ్చి మనం ఆచారంగా తీసుకుంటే దేవుడు వాటిని ఎంత మాత్రమో అంగీకరింపడో. ఉత్సవ కాలాలని, అమావాస్య దినాలని నేను అసహించుకుంటున్నాను అన్నాడు. సో ఇవేమి దేవునికి ఇష్టమైనవి కాదు. అంతనా? చిన్నపిల్లలు ఏదో తిరిగారు పట్టుకున్నా అంటే అదొక అర్థం ఉంది, ఎందుకంటే తెలియదు కాబట్టి ఏదో సంతోషంతో. సో నువ్వు చెప్పాలి, ఎందుకు నాన్న ఇలా పట్టుకున్నారో, ఇలా గుచ్చుతున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు రాజయ్యి యెరూషలేముకు వస్తున్న సందర్భంలో అందరూ అక్కడ ఉంటారు, జనులందరూ కూడా ఇలాగా ఉత్సహించి జయ ధ్వానాలతో ఆయన్ని వెల్కమ్ చెప్పారు ఆయనకి నాన్న. దానికి మనం గుర్తుగా ఇది చేస్తామని చెప్పేట్టుగా ఉండాలి ప్రతి పిల్లడు. అవునా? చెప్పేలా ఉండాలి. అందుకని నిర్గమాకాండంలో నేను చెప్పాను, ఎందుకే గాడిదకి ప్రతిగా గొర్రె పిల్లల్ని ప్రతిగా ఇవ్వాలంటే కింద చదవండి, నేను చదివించలేదు. కింద చదివితే మీకు అర్థమవుతుంది. నీ పిల్లలు అడుగుతారు, రేపొద్దున పెద్ద నీ పిల్లలు అడుగుతారు, నాన్న ఏంటి గాడిద తీసుకొచ్చి గొర్రె పిల్లల్ని ఇచ్చేత్తనం ఏంటి అని అడుగుతారు. మనం అందులో గొర్రె పిల్లల్ని ఇచ్చేత్తనం ఏంటి, గాడిదని తీసుకొచ్చి అన్నప్పుడు నువ్వు చెప్పాలి ఏమని, గాడిదని వేడిపించడానికి గొర్రె పిల్లని నువ్వు ప్రతిగా ఇవ్వాలి. ఆ గొర్రె పిల్లే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ గొర్రె పిల్లే నీ కోసం నా కోసం గాడిదల లాంటి మనల్ని విమోచించడానికి ఆయన గొర్రె పిల్లగా బలయ్యి సిలువుపై రక్తాన్ని కార్చాడు, పాప పరిహారార్థ బలిగా బలి అయ్యాడు. సో దీన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా మరి చెప్పబడిన ప్రతి అంశాన్ని కూడా ఒకరిలో భద్రపరుచుకుని ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకుంటారని దేవుని యొక్క ఆత్మ సహాయము మీ కుటుంబాలకి మరి తోడైంది నడిపించును గాక. ఆమె అందరికీ వందనాలు.